నేను సిఎస్సి స్పెషలైజేషన్స్ వర్సెస్ సిఎస్సి కోర్ గురించి డిస్కస్ చేయబోతున్నాను. సో, అదర్ కాలేజెస్‌తో కంపేర్ చేస్తే మన సిఎస్సి అండ్ సిఎస్సి స్పెషలైజేషన్స్ కంప్లీట్‌లీ డిఫరెంట్ అనమాట. సిఎస్సి వాళ్ళు కూడా స్పెషలైజేషన్ సబ్జెక్ట్స్ ఖచ్చితంగా చేయాల్సిందే. ఒక సర్టెన్ నెంబర్ ఆఫ్ క్రెడిట్స్ కోసం కంప్లీట్ చేయాలంటే స్పెషలైజేషన్ సబ్జెక్ట్స్ అన్నీ చేయాల్సి ఉంటుంది కోర్ వాళ్ళు కూడా. వేరే స్పెషలైజేషన్ వాళ్ళు వాళ్ళ పర్టిక్యులర్ స్పెషలైజేషన్ సబ్జెక్ట్స్ చేస్తూ ఉంటారు. సో, అలా అని చెప్పి స్పెషలైజేషన్ తీసుకుంటే వేరే స్పెషలైజేషన్ రిలేటెడ్ కోర్సెస్ చేయకూడదు అంటే అలా కూడా లేదు. అండ్ కోర్ తీసుకుంటే స్పెషలైజేషన్స్‌లో ఏ స్పెషలైజేషన్ సబ్జెక్ట్స్ చేయొచ్చు అంటే అన్ని స్పెషలైజేషన్ సబ్జెక్ట్స్ మీరు చేయొచ్చు. బట్ ఆ క్రెడిట్ లిమిట్ అనేది దాటకూడదు. మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఏంటంటే అన్ని స్పెషలైజేషన్స్‌లో బేసిక్ కోర్సెస్ అనేవి చేస్తూ ఉంటారు. వేరే స్పెషలైజేషన్ వాళ్ళు స్పెషలైజేషన్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ అన్ని కంప్లీట్ చేస్తే మీకు స్పెషలైజేషన్ డిగ్రీ ఇస్తారు. సో, విఐటీలో స్పెషలైజేషన్స్ అండ్ సిఎస్సి సేమ్ ప్రయారిటీ అనమాట. అండ్ అలాగే విఐటీలో కావాలని స్పెషలైజేషన్ సబ్జెక్ట్స్ చేసుకుంటారు. సో, అందుకని విఐటీ స్పెషలైజేషన్స్ తక్కువ అంచనా వేయొద్దు అండ్ దాన్ని హై ప్రయారిటీ ఇవ్వండి.